హాయ్ హలో నమస్తే ఆదాబ్ నేను మీ ధర్మ ఫౌండేషన్ నుంచి ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది కదా. ఎక్కడ విన్నారో కామెంట్లో తెలియజేయండి. అప్పట్లోపు ఈ 10th క్లాస్ లాగరిథం ప్రాబ్లం ఒకటి సాల్వ్ చేద్దామా? సరే లెట్స్ గో. మరి క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ x² + y² = 34xy, then prove that 2 log of x plus y equals to 2 log 6 plus log x plus log y. ఏంటంటే క్వశ్చన్, x² + y² equals to 34xy అంట. అయితే 2 into log of x plus y equals to 2 log 6 plus log x plus log y అని ప్రూవ్ చేయమంటాడు. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలో నేను చెప్తున్నాను, ఒకసారి వినండి. మనకి a+b² ఫార్ములా ఇంకా లాగరిథంకి సంబంధించిన బేసిక్ ఒక 1-2 ఫార్ములాస్ తెలిస్తే మనం ఈ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఏంటంటే ఫార్ములాస్, a+b² ఫార్ములా ఏంటిది? a+b² ఈక్వల్స్ టు a+b² ప్లస్ b² ప్లస్ 2ab. ఇంకొక ఫార్ములా ఏంటిది? log x plus log y equals to log x into y. ఇదొక ఫార్ములా. ఇంకొక ఫార్ములా ఏంటిది? log x minus log y equals to log x by y. ఇంకొక ఫార్ములా అంటే ఏంటంటే ఆ ఫార్ములా a into log b equals to log of b power a. మనం ఈ 3 ఫార్ములాస్ కనుక మనకు వస్తే రియల్ నెంబర్స్ నుంచి ఏ ప్రాబ్లం వచ్చినా మనం సాల్వ్ చేసేయచ్చు. రియల్ నెంబర్స్ టాపిక్ నుంచి ఏ ప్రాబ్లం వచ్చినా మనకి ఈ 3 ఫార్ములాస్ తెలిస్తే ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఏంటి ఆ ఫార్ములాస్? a+b² ఈక్వల్స్ టు a² ప్లస్ b² ప్లస్ 2ab. ఇంకొక ఫార్ములా ఏంటిది? log x ప్లస్ log y ఈక్వల్స్ టు log x ఇంటూ y. ఇంకొక ఫార్ములా ఏంటిది? ఇక్కడ ఈ ప్లస్ ప్లేస్ లో మైనస్ ఉంటే log x మైనస్ log y అవుతుంది కదా. సో దాని ఫార్ములా ఏంటిది? log x మైనస్ log y ఈక్వల్స్ టు log x బై y. ఏంటి ఫార్ములా అది? log x మైనస్ log y ఈక్వల్స్ టు log x బై y. ఇంకొక ఫార్ములా ఏంటిది? a ఇంటూ log b ఈక్వల్స్ టు log b పవర్ a. ఏంటి ఫార్ములా? a ఇంటూ log b ఈక్వల్స్ టు log b పవర్ a. ఒకవేళ మనకి రివర్స్ ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు log b పవర్ a ఇస్తే మనం దాన్ని ఎట్లా రాసుకుంటాము? ఈ a ఇక్కడికి వచ్చేస్తుంది. ఎక్కడికి వచ్చేస్తుంది? మనకి ఇక్కడ కోఎఫిషియంట్ లో వచ్చేస్తుంది, log కోఎఫిషియంట్ లో వచ్చేస్తుంది. ఏంటది? ఇప్పుడు log b పవర్ a ఈక్వల్స్ టు ఏమవుతుంది? a ఇంటూ log b. a ఇంటూ log b ఇస్తే log b పవర్ a గా రాసుకోవచ్చు. ఒకవేళ log b పవర్ a ఫార్ములా ఇచ్చాడు అనుకోండి, దాన్ని మనం a ఇంటూ log b ఫార్ములా రాసుకోవచ్చు. మరోసారి చెప్తున్నాను రండి. ఒకవేళ మనకి log b పవర్ a ఇచ్చాడు అనుకోండి, దాన్ని మనం a ఇంటూ log b గా రాసుకోవచ్చు. ఇంకొకటి log x బై y ఇచ్చాడు అనుకోండి, దాన్ని మనం log x మైనస్ log y గా రాసుకోవచ్చు. ఏంటి ఫార్ములా? log x బై y ఇస్తే దాన్ని log x మైనస్ log y గా రాసుకోవచ్చు. ఒకవేళ log x మైనస్ log y ఇస్తే దాన్ని మనం log x బై y గా రాసుకోవచ్చు. ఇంకోటి ఏంటిది? log xy ఇస్తే దాన్ని మనం log x ప్లస్ log y గా రాసుకోవచ్చు. లేకపోతే ఒకవేళ log x ప్లస్ log y ఇచ్చారు అనుకోండి, దాన్ని మనం log x ఇంటూ y గా కూడా రాసుకోవచ్చు. సో ఈ ఫార్ములాస్ యూజ్ చేసి మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. మనకి ఇచ్చింది ఏంటిది? గివెన్ దట్ ఏమి ఇచ్చారు మనకి? x² + y² ఈక్వల్స్ టు 34xy. మనకి ఈ లెఫ్ట్ హ్యాండ్ అబ్జర్వ్ చేస్తే, ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ని మనం అబ్జర్వ్ చేస్తే, ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఏముంది మనకి? x² + y². ఇది ఎక్కడ? ఈ ఫస్ట్ ఫార్ములాలోనే ఉన్నట్టుంది కదా. రైట్ హ్యాండ్ సైడ్ లో చూడండి, ఇక్కడ a² + b² ఆ ఫార్ములా ఉంది కదా. కానీ దీని పక్కన మనకి ప్లస్ 2ab కూడా ఉంది. సో మనం ఇక్కడ x² + y² లో ఏం మనం యాడ్ చేసుకోవచ్చు? ఇక్కడ x² + y² ప్లస్ 2xy, ఇటు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2xy యాడ్ చేసుకున్నాం కదా. మనం యాజ్ ఇట్ ఈస్ గా అదే 2xy ని రైట్ హ్యాండ్ సైడ్ కూడా యాడ్ చేసుకున్నాం. అప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ ఏమవుతుంది? 34xy ప్లస్ 2xy. రైట్ హ్యాండ్ సైడ్ ఏమవుతుంది?
34xy plus 2xy. ఏం చేశాను నేను ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక 2xy ని రైట్ హ్యాండ్ సైడ్ ఒక 2xy ని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుంటే మనకి ఏమొచ్చింది ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏ ఫామ్ లో ఉందండి ఇది a² + b² + 2ab కదా. మనకి దీని ఫార్ములా ఏంటిది a² + b² + 2ab = a + b హోల్ స్క్వేర్. ఇప్పుడు అలానే x² + y² + 2xy ఏమవుతుంది x + y హోల్ స్క్వేర్ అవుతుంది. ఏమవుతుంది x + y హోల్ స్క్వేర్. x + y హోల్ స్క్వేర్ ఏమవుతుంది ఇది 34xy + 2xy. ఏమవుతాయి మనకి 34xy + 2xy 36xy. ఏమవుతుంది 36xy. సో నెక్స్ట్ ఏం చేద్దాం మనం ఇక్కడ ఇప్పుడు బోత్ సైడ్ లాగ్ అప్లై చేద్దాం. ఏం చేద్దాం ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ బోత్ సైడ్ లాగ్ అప్లై చేద్దాం. సో అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. ఏం చేశాను మనం బోత్ సైడ్స్ లాగ్ ని అప్లై చేశాను. అప్పుడు ఏమవుతుంది దిస్ ఇంప్లైస్ log of x plus y whole square equals to log of 36xy. ఏమవుతుంది మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఏమో log of x plus y whole square equals to రైట్ హ్యాండ్ సైడ్ లో ఏమవుతుంది log of 36xy. ఇక్కడ ఏ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు మనం ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అబ్జర్వ్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఏ ఫార్ములాలో కనిపిస్తుంది మనకి ఏ ఫామ్ లో log b పవర్ ఏ ఫామ్ లో కనిపిస్తుంది కదా. ఈ xy ఈ x ప్లస్ y మొత్తాన్ని b అనుకుంటే ఈ స్క్వేర్ ని ఈ 2 ని a అనుకుంటే ఏ ఫామ్ లో కనిపిస్తుంది మనకి log of b పవర్ a. log of b పవర్ a ఈక్వల్స్ టు ఏమవుతుంది a into log b. log of b పవర్ a ఈక్వల్స్ టు ఏమవుతుంది a into log b. ఈ ఫార్ములా మనం ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో అప్లై చేద్దాం. అప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ a ప్లేస్ లో ఏముంది 2 ఉంది. ఇక్కడ b ప్లేస్ లో ఏముంది x ప్లస్ y ఉంది. సో ఇక్కడ a ఏమవుతుంది ఇక్కడికి వస్తుంది కదా ఇలా. సో ఈ 2 ఏమవుతుంది మనకి 2 ఇక్కడికి వచ్చేస్తుంది కదా కోఎఫిషియంట్ లాగ్ కోఎఫిషియంట్ లో వచ్చేస్తుంది కదా. సో 2 into log x plus y ఈక్వల్స్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ ఏ ఫార్ములా అప్లై అవుతుంది రైట్ హ్యాండ్ సైడ్ అప్లై ఏమవుతుందండి మనకి log a into b. log a into b ఈక్వల్స్ టు ఏమవుతుంది log a plus log b. లేకపోతే దీనికి మనం log x into y ఫార్ములా కూడా అనుకోవచ్చు కదా. ఈ 36 ని x అనుకోండి ఈ టోటల్ xy ని దీని క్యాపిటల్ Y అనుకోండి. అప్పుడు ఏమవుతుంది మనకి log x into y ఈ ఫార్ములా ఉంది కదా. ఇది log xy ఈక్వల్స్ టు ఏమవుతుంది log x plus log y. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు log 36 plus log xy. ఇప్పుడు మనం ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ చూడండి మనం 36 ని ఎలా రాసుకోవచ్చు log 36 ని 6 స్క్వేర్ గా రాసుకోవచ్చు కదా. 6 into 6 ఎంత 36. నెక్స్ట్ ఈ log xy ని ఎలా రాసుకోవచ్చు ఇది కూడా సేమ్ గా ఇక్కడ ఫార్ములా ఉంది కదా log xy ఈక్వల్స్ టు log x plus log y. దీన్ని ఎలా రాసుకుంటాం మనం log x plus log y. ఇక్కడ మళ్ళీ అబ్జర్వ్ చేయండి log 6 స్క్వేర్ ఉంది కదా ఇది ఏ ఫామ్ లో ఉంది log b పవర్ a. ఇక్కడ ఈ log 6 స్క్వేర్ ఏ ఫామ్ లో ఉందండి ఇది log b పవర్ a. log b పవర్ a ఈక్వల్స్ టు ఏమవుతుంది a into log b కదా. అలానే ఇప్పుడు ఈ log 6 స్క్వేర్ ని ఎలా రాసుకోవచ్చు మనం 2 into log 6 గా రాసుకోవచ్చు కదా. దిస్ ఈక్వల్స్ టు 2 into log 6 plus log x plus log y. సో వచ్చేసింది కదా మనల్ని ఏం ప్రూవ్ చేయమన్నాడు ఇక్కడ 2 into log x plus y ఈక్వల్స్ టు 2 into log x plus y ఈక్వల్స్ టు ఏమొచ్చిందండి మనకి 2 log 6 plus log x plus log y వచ్చేసింది కదా. హెన్స్ ప్రూవ్డ్ కదా. హెన్స్ ప్రూవ్డ్. ఈ ప్రాబ్లం మనం ఎలా చేసామో ఒకసారి చూద్దామా. మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ x square plus y square equals to 34xy. దెన్ ఏం ప్రూవ్ చేయమంటాడు 2 into log of x plus y equals to 2 log 6 plus log x plus log y. ఏం ప్రూవ్ చేయాలి
2 into log of x plus y equals to 2 log 6 plus log x plus log y. ఇక్కడ మనకి x square plus y square equals to 34xy. మనకి ఈ ఫార్ములా తెలుసు కదా, a square plus b square plus 2ab equals to a plus b whole square. ఇప్పుడు అలానే ఈ x square plus y square ని ఇలా కన్వర్ట్ చేసుకుంటున్నాం మనం a square plus b square plus 2ab ఫార్మ్ లో. సో ఇక్కడ ప్లస్ 2ab ఉంది కాబట్టి నేను ఇక్కడ ప్లస్ 2xy రాశాను. ఏం చేశాను ఇక్కడ add 2xy both sides ఏం చేశాను నేను both sides ఏం యాడ్ చేశానండి 2xy యాడ్ చేశాను. 2xy both sides యాడ్ చేస్తే ఏం వచ్చింది మనకి x square plus y square plus 2xy equals to 34xy plus 2xy. ఇక్కడ ఇప్పుడు x square plus y square plus 2xy ఏమవుతుంది x plus y whole square. రైట్ హ్యాండ్ సైడ్ ఏమైంది మనకి రెండు యాడ్ చేసుకుంటే 34xy plus 2xy equals to 36xy. దీన్ని మనం ఇప్పుడు బోత్ సైడ్స్ ఏం చేసాము బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేసాము. బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేస్తే ఏమొచ్చింది మనకి log of x plus y whole square equals to log of 36xy. ఏమొచ్చింది మనకి log of x plus y whole square equals to log of 36xy. నెక్స్ట్ ఇక్కడ మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఒక ఫార్ములా అప్లై చేసాం. ఏంటి ఆ ఫార్ములా, ఇక్కడ log b పవర్ a ఉంది కదా, ఈ పవర్ ఫార్ములా అప్లై అవుతుంది. ఇక్కడ ఏం అప్లై చేసాము పవర్ ఫార్ములా అప్లై చేసాము. log of b పవర్ a equals to a into log b. ఇప్పుడు అలానే log of x plus y whole square equals to 2 into log of x plus y. అంతే కదా. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ చూద్దాము. రైట్ హ్యాండ్ సైడ్ లో ఏముంది మనకి log of 36xy. ఇప్పుడు log of 36xy ఏ ఫామ్ లో ఉంది log of xy ఫామ్ లో ఉంది కదా. log of xy equals to ఏమవుతుంది log x plus log y. log of xy equals to ఏమవుతుంది log x plus log y. సో ఇప్పుడు log 36xy ని ఎలా రాసుకున్నాను log 36 plus log xy. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు 36 ని ఎలా రాసుకున్నాను 36 ని 6 స్క్వేర్ గా రాసుకోవచ్చు కదా. 6 స్క్వేర్ అంటే ఏంటిది 6 into 6 కదా. 6 into 6 ఏమవుతుంది 36 కదా. 6 6 are 36. సో ఈ 36 ని ఎలా రాసుకున్నాను 6 స్క్వేర్ గా రాసుకున్నాను. ఇప్పుడు అలానే log xy ని ఎలా రాసుకున్నాను log xy ఈక్వల్స్ టు ఏంటి మనకు తెలిసింది log x plus log y కదా. సో అలానే ఇప్పుడు log xy ని ఎలా రాసుకున్నాను log x plus log y. నెక్స్ట్ ఇక్కడ ఈ ఫామ్ ఏముంది ఇది log b పవర్ a ఫామ్ లో ఉంది కదా. log b పవర్ a ఈక్వల్స్ ఏమవుతుంది a log b. ఇప్పుడు అలానే ఇప్పుడు log 6 స్క్వేర్ ఏమవుతుంది 2 log 6 log 6 plus log x plus log y. మనం ఏం ప్రూవ్ చేయమన్నాడు 2 log of x plus y equals to 2 log 6 plus log x plus log y. మనకు వచ్చేసింది కదా రిజల్ట్. సో హెన్స్ ప్రూవ్డ్ అని రాశాను. అర్థమైంది కదా. ఎవరికైనా ప్రాబ్లం అర్థం అవ్వకపోయినా లేకపోతే ఏమైనా డౌట్స్ ఉన్నా దయచేసి కామెంట్ చేయండి. ఓపెన్ అప్ అవ్వండి. బీ ఫ్రీ విత్ మీ. ధన్యవాదములు.